గిరికరాపురి పట్టణమేలే మహారాజు గిరికర మహారాజు రెండు తండపుల మీద ఉన్నటువంటి రామజీనగర కొట్టిన వారికి తన పుత్రికనిచ్చి అంత రాజ్యం ఇస్తారని ప్రకటించినాడు. మిత్రమా చిన్నగూడ వార్తగా బాగా మరి అటు సమయంలో మరి మల్లన్న తిరుగుకుంటూ రాజ్యాలు తిరుగుకుంటూ వచ్చి ఆ గిరికలాపురి పట్టణం వచ్చినాడు. వచ్చి అక్కడ గణపత్రం ఉందా సుమంత ఓ ఇక్కడ రాక్షసుడు బోర్డు ఆ బోర్డు ఏమని రాసింది ఒకసారి చదువు. గిరికల మహారాజు అట గిరికల మహారాజు పుత్రి గిరికల కన్య గిరికల కన్య అయితే రెండు స్తంభాల మీద ఉన్న పిట్టెలు రామశిల్కలు ఒకే బాణంతో ఇట్లా కొడుతావో అయ్యా ఒకేసారి వచ్చిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. నాకు కూడా ఎంతో అంతో దావతిస్తాను పెళ్లికి. సరే సరే ఏది కొట్టి చూద్దాము. ఈ యొక్క రెండు రామచిలుకలపై ఉన్న రెండు స్తంభములపై ఉన్న రామచిలుకలని ఒకటేసారి కొట్టారు కదా. మంత్రి వర్య ముందు మూలముగా వరలచ్చ మల్లన్న రెండు స్తంభాల మీద ఉన్నటువంటి రెండు రామచిలుకలను కొట్టినాడు. మంత్రి మరి ఈయన వచ్చిండు, మరి పోయి మీ రాజుకు చెప్పు. మరి చెప్తాగానే నేను వచ్చినా చెప్తున్నా, నువ్వే చెప్పు, నీ పేరే చెప్పుకోపో. మంత్రి వర్య రెండు రామశేఖర కొట్టా నేను నేను కొట్టినా నేను నమ్మను కానీ నమ్మవా నా మాట? నీ మాట యువరాలు కొట్టినారు. నా యొక్క అల్లుడే భాగ్యం ఏ రాజుకున్నదో నేను ఏదో అనగానే ఎవరో ఒక ఆయన భుజ కిరీటాలు మిస్సాలు కూర మిస్సాలు ఇట్లా కిరీటం పెట్టుకో వస్తుండు. నాకు భయం అయింది, చూసినా కొత్తప్పుడు చూసినా కానీ దగ్గర పోయిన నాకు భయం అయింది. కొట్టిండు ఆయన కొట్టిండు, నేను కొట్టిన నేను చూస్తాను కదా. ఓ రాజవర్య ఇదే 10,000 నమస్కారములు. చల్లగా పడుతున్నాము బాలక. ఏ దేశము నుండి రాజించినావయ్యా చిన్ని రాజా, మీది ఏ దేశము? గిరికల రానికి మల్లన్నకు వారికి లగ్నం అవుతుంది. వారికి ఒడివాలు పోసే వాళ్ళు ఎవరెవరున్నా ముందుగా లైన్ కట్టండి. వారికి మల్లన్న దేవునికి ఆ గిరికల కన్యకు లగ్నం చేయాలి. ఇప్పుడు ఓ మాది ఏ దేశము ఏ పట్టణం అని అడుగుతున్నావా? ఓ రాజవర్య మా యొక్క పట్టణం మోదరియాల కోటాయో రాజావరి రాజావరి
నా తండ్రి రాజల్మ మహారాజు మా తల్లి ఎరడాగదేవి కదా పట్నా పాలక నీ యొక్క నామము నిజము గదరు భూమి చిన్ని రాజా నీ నామం ఏమిటో చెప్పుము. నిన్ను చూసిన నామదికి ఎంతో సంతోషం అనిపించింది చాలా బాగున్నాడు. ఓ రాజవయ్య నా యొక్క నామం నా యొక్క నామము రాజావరి నాకు చాలా కష్టం వచ్చి మీ దేశం వచ్చింది. నీకు కష్టం వచ్చిందా బాలక? ఏమి కష్టము వచ్చాయో నాతోటి రాజా నీ మదిలోన దాయకుండా నాకు చెప్పము బాలక. ఏ కష్టం ఏం కష్టం వచ్చినా నేను తీసుకుంటా. సరే రాజవయ్య నా మనసులో ఉన్న చెప్తావు కదా. నా జల్లకు ధరలు రోగము వచ్చే రాజావరి కాబట్టి ఆ ధనుర్వాయు రోగముకు మంత్రకై మీ రాజం వచ్చినారయ్యా. నేను తిరుక్కుంటూ గుట్టలు అడవిలు నదులు తిరుక్కుంటూ మీ రాజం వచ్చినారయ్యా. పట్టణా బాలక మా పట్టణము వచ్చి బొమ్మల గెలిచినము చిన్ని రాజా. 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 నా యొక్క పుత్రికను నీకు లక్కము చేదు చిన్ని రాజా.
బాలక ఓ రాజవర్య, నా చెల్లెలకు రోగం తగ్గిన తర్వాత వచ్చి నేను మీ కుమార్తెను పెళ్లి చేసుకున్నా కదా. అట్లా కాదు రాజా. పోయాక మరి ఈ మాట మీద ఉంటావా తప్పించుకుంటావా? లేదు, మాట మీద ఉంటా. సరే సరే. అట్లా కాదు బాలక. వదన్నా వినా నేను కాదన్నా వినయ్యా చిన్ని రాజా. 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 నాదు మాట ప్రకారం నీకు లగ్నము చేస్తా చిన్ని రాజా. అదో మాట ప్రకారం నీకు లగ్నం చేస్తా చిన్ను రాజా. నాదు మాట ప్రకారం నీకు లగ్నము చేస్తా చిన్ని రాజా. మాట ప్రకారం నీకు లగ్నం చేస్తా చిన్ని రాజా. దానివే చాలంగడగడం. ఓ బాలక, రాజవర్య, నువ్వు వద్దన్నా వినను, నేను కాదన్నా వినను కదా. నా మాట ప్రకారం నీకు లగ్నం చేసే చూస్తా నిన్ను. అడుగునా రాజా. తడిలింగారెడ్డి తమ్ముని సాక్షిగా రాజావర్య. తడిలింగారెడ్డి తమ్ముని సాక్షిగా రాజావర్య. తడిలింగారెడ్డి తమ్ముని సాక్షిగా రాజావర్య. తడిలింగారెడ్డి తమ్ముని సాక్షిగా రాజావర్య. ఆ శివశంకరుడి అపరాధని చేయ రాజావర్య. శివశంకరుడి అప్పలదని చేద రాజావర్య. ఆ శివశంకరుడి అపరాధని చేయ రాజావర్య. శివశంకరుడి అప్పలదని చేద రాజావర్య. అదే తారంగడగడం. ఓ రాజవర్య, ఆ బాలక, మీరు అన్న ప్రకారమే మీ మాట ప్రకారమే కానివ్వండి రాజవర్య. అదే విధంగా చేస్తాను బాలక. మంత్రులు రావాలయ్యా, లగ్నం చేయాలి, పిల్లగానికి అక్షింతలు వేయాలి, బాసింగాలు కట్టాలి, కాదేవ లగ్నం చాలామణం చంద్రమణం అనాలి, లప్న లగ్నం కానీ అయ్యా. బియ్యాలు దయ్యాలు వచ్చేటోళ్ళు రాని. ఓ మంత్రివర్య, ఆ, నా యొక్క రావాలి రావాలి. కూతురైన గిరిగల కన్యకు నేను కట్టినటువంటి పద్ధతి తెలిసిన మా అల్లుడు వరదత్తులకు ఇద్దరికి కళ్యాణం చేసి ఆ బ్రాహ్మణోత్సవం పిలిచి కళ్యాణం చేసి ఆఖరికి శివుల మంత్రులు మంత్రాలు చదవాలి, మంత్రాలు మంత్రాలు. అలా తీసుకో తాను. పరిపరిణయమాయనే అతి వర శుభమాయగా పరిపరిణయమాడనే అతి వర శుభమాయగా పరిపరిణయమాడనే కాలు దోకించుడి తెరను గాటించుడి కాలు దోకించుడి తెరను గాటించుడి కాలు దోకించుడి. అతి వర శుభమాయగా పరిపరిణయమాడనే కాలు దోకించుడి తెరను గాటించుడి కాలు దోకించుడి తెరను గాటి అయి ఉన్నా లేకున్నా రామా అతడు చేసి పెట్టు సార్. పరిపరిణయమాడనే అతి వర శుభమాయగా పరిపరిణయమాడనే కాలు దోకించుడి తెరను గాటించుడి కాలు దోకించుడి కాలు
తీర సంబంధం ఫస్ట్ వెయ్యి మదన దేవునికి కళ్యాణ సూతమురారండి శ్రీ మల్లన్న గిరుకల కన్య కళ్యాణ సూతమురారండి శ్రీ మల్లన్న గిరుకల కన్య కళ్యాణ సూతమురారండి ఆ పెద్ద పెద్ద దండాలాట నేను పూల సాయాలాట పెద్ద పెద్ద దండాలాట నేను పువ్వు సాయలాట కళ్యాణం సూతమురారండి ఈ మల్లన్న గిరుకల కన్య కళ్యాణం సూతమురారండి ఈ సూర్యనారాయణ సూర్యనారాయణ ఈ పొద్దు పొద్దుల సాయ పొన్న పూసాయ సూర్యనారాయణ 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 పొద్దు పొద్దుల సాయ పొన్న పూసాయ సూర్యనారాయణ 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 ఆరు గుండెల సాక్షి ఎల్లు సాక్షి సూర్యనారాయణ 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 పొద్దు పొద్దుల సాయ పొన్న పూసాయ సూర్యనారాయణ 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 ఆరు గుండెల సాక్షి ఎల్లు సాక్షి సూర్యనారాయణ 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 ఆరు గుండెల సాక్షి ఎల్లు సాక్షి సూర్యనారాయణ 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 ఈ పెళ్లికి వచ్చిన పెద్దలే సాక్షి సూర్యనారాయణ 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 పెళ్లికి వచ్చిన పెద్దలే సాక్షి సూర్యనారాయణ
గిరిజల కన్యకు వాళ్ళు వయ్యారే ఐదు పోయిరమ్మా పోషణలు కట్టాలేసిపోవాలి ఎందుకంటే పిల్లగాది కొత్త సంవత్సరం అమ్మ ఈ సూచనలు కూడా ఈ కట్టాలు వేసిపోవాలి అయిపోయింది ఎందుకంటే నువ్వు పెద్ద కుటుంబం కాబట్టి మరి అమ్మ బియ్యం ఎప్పుడు వండుకుంటుందో మరి గ్యాస్ మీద అవుతుందో మరి కచ్చ తీసుకొచ్చే వస్తుందో ఆయనే చూసుకోవాలా ఈ బియ్యం వడి బియ్యం కట్టెల పొయ్యి మీద ఉండాలి గ్యాస్ పొయ్యి మీద ఉండొద్దు ఎందరమ్మా ఎందరమ్మా ఐదుగురు అయినరా పోయిరామ్మా అమ్మ పోయమ్మా ఐదుగురు తర్వాత ఎందరు పోయినాయి కదా ఆకుండా మంది ఐదుగురు తర్వాత ఎందరు పోయినాయి కదా మొత్తం మీద ఐదుగురు పోయాలి ఐదుగురు వస్తే ఇక మిగిలిన ఉంటే ఉంటాను పోతూనే ఉండాలి సారసర పోయినా అమ్మ సారసర నిండా పోయి సార్ దిగుడుసారం వచ్చాక సారు కట్టాలు ఎవరు పెడతలేరు పంతులకి లగ్గ చేసిన కట్టాలు ఎవరు పెడతలేరు ఇంకా పిల్ల కట్టాలు పిల్లగారి కట్టాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు ఇంకొకలా ఉంటారు మరి బీజన్ భిక్షపతి గారు మరి వారి సతీమణి గారు యశోద గారు మరి 100 రూపాయలు సమర్పించినారు మరి బీజన్ భిక్షపతి గారే మరి బీజన్ యశోద గారే మరి 100 రూపాయలే ఈ పంతకట్టం వరకనే తక్కువ ఇస్తుంది అయితే చేసుకుందా మరి అది ఏం చేస్తాడు ఇక అలాగే దాని పేరు మరి కథ పట్టుకుంటాం మీరు కూడా దిగపోయి బియ్యం పోసిన ఐదుగురు ఒకసారి భార్య వచ్చిందా సామి సామి ఈ భార్య వచ్చిందా అయితే ఆ సమయమున మల్లన్న చెల్లె రోగం కానీ ఆ గరకమాడి పళ్ళు జీవిదార పుల్ల రాగి హంస పుల్ల ఈ 4 వస్తువులు తీసుకొని మల్లన్న తిరుక్కుంటూ వచ్చి 2 రామచిలకలు వచ్చి గిరికల కన్య లగ్నం చేసుకున్నాడు.
అయితే మల్లన్న నిద్రించిన సమయంలో ఆ గిరికల కన్య ఆ మందలను చూసి ఏమనుకున్నదనగా అయితే ఆ గిరికల కన్య ఏమనుకున్నదంటే నా భర్తావుడు మల్లన్న ఈ పవిత్రమైన మందులు అంటే ప్రాణం పోయిన తర్వాత పనిచేసే మందులను తెచ్చిండు. మరి ప్రాణం ఎవరికి పోయింది? మరి నా భర్తలుడికి ఎవరో హాని తలపెడుతున్నారని ఆ పవిత్రమైన మందులు తీసి మామూలు మందు చెట్లు ఆ భర్త పక్కన పెట్టింది. ఓ చెలిమని, నేను నా చెల్లెలకు ధనుర్వాయి వచ్చింది కదా, నేను ఆ ధనుర్వాయి రోగముకు మందులు తీసుకొని పోతున్నాను కదా, వెళ్ళిపోతున్నాను కదా. అయ్యా వెళ్ళిపోతే మరి రాణిగారు ఎట్లా అయ్యా? ఒక్కటే ఉంటారా ఇక్కడ? ఇంతవరకు వేరు. ఓ చెలిమని, నా చెల్లెకు ధనుర్వాయి నిజముగా వచ్చబామ, నా చెల్లెకు ధనుర్వాయి నిజముగా వచ్చబామ, నా చెల్లెకు ధనుర్వాయి ఎటులుండరో నాకు చెల్లెలు, ఎటులుండరో నాకు చెల్లెలు, నేనేమి ఎటులుండరో నాకు చెల్లెలు, ఎలుపోయి వస్తబామ, ఎటులుండరో నాకు చెల్లెలు, ఎటులుండరో నాకు చెల్లెలు, ఎటులుండరో నాకు చెల్లెలు, నేను పోయి వస్తబామ, ఎటులుండరో నాకు చెల్లెలు. నా చెల్లెలకు ధనుర్వాయి వచ్చింది కదా, నేను మందులకై ఇక్కడనే ఉంటుంది కదా, నా చెల్లెలు ఏ విధంగా ఉండను? నేను పోయి వచ్చేదనమ్మా. అయ్యో నువ్వు పోతే నీ ఎంట నేను వచ్చిందని కదా. అయితే ఓ చెలి, లగ్నం చేసుకుంటున్నావు, ఎవరైనా పెళ్లి చేసుకున్న రోజు భార్య వదిలిపెట్టిపోతున్నా అంటున్నావా? అవును కదా మేము అడనాదేవి, కొన్ని రోజుల తరువాత వచ్చి తోలుగా పోతబామ, కొన్ని రోజుల తరువాత వచ్చి తోలుగా పోతబామ, కొన్ని రోజుల తరువాత చంద్రరోగము తగ్గినాక వచ్చి తోలుగా పోతబామ, చంద్రరోగము తగ్గినాక వచ్చి తోలుగా పోతబామ, చంద్రరోగము తగ్గినాక ఓ చెలిమని, నా చెల్లెలకు రోగం వచ్చింది కదా, నువ్వు ఇప్పుడు వద్దమ్మా, ఇక్కడనే ఉండు. నా చెల్లెల రోగం తక్కువైన పిల్లబ వచ్చి నేను తోలుకొని పోతానమ్మా. నీ
ఎందుకు అడుగుతున్నావు? మనం నడవలేము కదా. ఆ మాట వినక నాకు ఆకుమాది రావాలి. పెళ్లి అయినాక మహాబలం వచ్చింది మహారాజా. ఒక్కటే దుంపుడు ఒకటే దుంపుడు. రాజా మా అన్న అక్కడ చచ్చిపోవచ్చు. ఆ మృగన చచ్చిపోవచ్చు. ఏమయ్యా మనం చేసిన ఉపాయానికి మనం చేసే ప్రయత్నానికి అప్పుడే మా అన్నయ్య ఒక్కపోవచ్చు రాజా. అక్కడనే కొట్టుకపోయిన అనుకుంటే మనం చెప్పిన మందులు మళ్ళా వేసుకొస్తున్నట్టు రాజా. ఎన్ని ఉపాయాలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా మీ అన్న మళ్ళీ తిరిగి వస్తుండగా అక్కడే కూర్చొని మళ్ళీ తిరిగి వస్తుండగా తెలియమని తనురువాయి రోగమును తగ్గనాని చెప్పవమ్మ. తనురువాయి రోగమును తగ్గనాని చెప్పవమ్మ. తనురువాయి రోగమును పిండి వంటలు చేసి నీవు మీ అన్నకు పెట్టావమ్మా. పిండి వంటలు చేసి నీవు మీ అన్నకు పెట్టవమ్మా. పిండి వంటలు చేసి నీవు ఓ చెరిమని ధనుర్వాయు రోగము మీకు వచ్చిందిగా తగ్గిందని చెప్పి ఆ యొక్క పిండి వంటలు చేసి మీ అన్నకు పెట్టుము. అదొక ఉపాయం ఉంది మంత్రివర్య, దాని గురించి నేను చెప్తా. ఓహో రాజా, ఆ వంటలు చేసినాక ఏ విధము చేయవలను? ఆ వంటలు చేసినాక ఏ విధము చేయవలను? ఆ వంటలు చేసినాక ఏ విధము
మరి నాకు తెలుపు రాజా మదిలో నా దాయకుండా మరి నాకు తెలుపు రాజా మదిలో నా దాయకుండా మరి నాకు తెలుపు రాజా మదిలో నా దాయకుండా ఓహో రాజా ఆ యొక్క వంటలు చేసినాక మళ్ళా ఏం చేయాలి రాజా నాకు ఆలోచన ఎటు అర్థమైతలేదు రాజా మీ అన్నకు తీను మాని కడుపు నిండా పెట్టామా మీ అన్నకు తీను మాని కడుపు నిండా పెట్టామా మీ అన్నకు తీను మాని పిండి వంటలు తిన్న పిలప మీ అన్న పొండులన్నా పిండి వంటలు తిన్న పిలప మీ అన్న కట్టుబామా పిండి వంటలు తిన్న పిలప మీ అన్న కట్టుబామా పిండి వంటలు తిన్న పిలప కదం తడిగదన కదం తడిగదన తడిగదన ఓ చెలిమని ఓ రాజా మీ అన్నకు ఆ యొక్క పిండి వంటలు చాలా చేసి అమృతంగా చక్కగా చేసి తినమని చెప్పు తెలియమని ఓ రాజా వాడు వండుకుంటే నీవు వచ్చేమి చేస్తావు 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 రాజా వాడు వండుకుంటే నీవు ఏమి చేస్తావు రాజా వాడు నామలికి జలవరాయ నా తోటి రాజా నామలికి జలవరాయ నామలికి తొందరాగా నామలికి చెప్పురాగా నామలికి జలవరాయ తరం తైగదన ఓ రాజా మా అన్న తిని పడుకున్నాక వచ్చి కాళ్ళు వస్తున్నారా రాజా ఏం చేస్తావు చెప్పు ఓ తెలియమని ఆ విధంగా వాడు తిన్నా నిద్రపోయిన నేను వస్తా బాబాని వాడు తిన్నా నిందగాను వాడు నిద్రపోతే నేను వస్తానే బామా వాడు నిద్రపోతే నేను వస్తానే బాబా వాడు నిద్రపోతే నేను వస్తానే పచ్చివాణి శిరసు నేను ఖండించే దాను బామా పచ్చివాణి శిరసు నేను ఖండించారే బామా వచ్చివానే శిరసును పచ్చివాణి శిరసు నేను ఖండించే దాను బామా పచ్చివాణి శిరసు నేను ఓ చెలిమని ఒక పిండి వంటలు కడుపు నిండా పెట్టు మీ అన్నకు కడుపు నిండా పెట్టినాక హాయిగా నిద్రపోతాడు నిద్రపోయిన చూసి నేను వచ్చి వాని శిరసు ఖండించగలను ఓ రాజా ధైర్యం ఉందా నీకు రెడ్డి పెళ్ళి దాముని సాక్షిగాను రెడ్డి పెళ్ళి దాముని సాక్షిగాను రెడ్డి పెళ్ళి దాముని సాక్షిగాను రెడ్డి పెళ్ళి దాముని సాక్షిగాను రెడ్డి పెళ్ళి ఆశివా శంకరుని అతను నా దలిచేనాను 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 ఆశివా శంకరుని ఓ రాజా ఓ చెలిమని నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటే ఆ యొక్క శివశంకర్ని తలుచుకుంటారా మనకేం కాదు ఈయన ధైర్యానికి ఆడపల్లి బాబు అది కంపెనీ బాబు ఎదుగుగా ఈయన అలా వెళ్తే ఆ బట్టలే లేకపోవు మడలలో ఆ బాబునే ఆడిపోవు అత్య కూతురు ఈయనకేం కాకపోవు ఇప్పటికైనా బాబులకు మీరు గుర్తుపెట్టినా ఆయన కింద ఒకటి తెచ్చి అక్కడ గుర్తుపెట్టినా ఓ చెలిమని
మీ అన్నకు నిద్రపోయినా లేడా బాగా తిని పెట్టినావు కదా పిండి వంటలు చేసి నిద్రపోయినా లేడో చూసి నాకు చెప్పుము తెలియమని మన శిరసు నేను ఖండించగలను. అయితే అయ్యా మరి నువ్వు ఇన్ని చెట్లు తిరిగినావు ఇన్ని రాజ్యాలు తిరిగినావు మరి ఇట్లానే తక్కువైందో లేదో మరి అమ్మా అనుకోండి నా చెల్లెలకు తక్కువైందో ఏమో కదా నా చెల్లెలు పోయి చాలా దేవుడు కలుసుకుంటే కదా. ఓహో అన్నయ్య చెల్లెలా నా యొక్క రోగము మొత్తం తగ్గిపోయింది అన్నయ్య. నువ్వు ఎప్పుడైతే ఆ చెట్టును ఇట్లా పట్టుకున్నావో నాకు ఇక్కడ అప్పుడే తక్కువైంది అన్నయ్య. అట్లా చెల్లెలా సరిగా మంచిదే చెల్లెలా మనం నిమ్మలంగా ఉందాము. నన్ను ఒకసారి ఎత్తుకో అన్నయ్య. చెల్లెలా ఓ అన్నయ్య నేను అందుకే కాలే. ఓహో అన్నయ్య నీకు నాకు సంతోషమైంది. నీకు అక్కడ పోయి తిన్నవో తినలేదో ఉపాసం ఉన్నావు నీ ముఖం ఆరిపోయింది అన్నయ్య. చెల్లెలా నేను కూడా తిరిగి తిరిగి నా యొక్క దేహం మొత్తం రచన చెందింది కదా. అవును చెల్లెలా నాకు ఆకలిస్తున్నది. నీ చేతితో ఆ యొక్క అన్నములు పక్షపక్ష పరమన్నములు చేసి నాకు వడ్డించి చెల్లెలా నేను కడుపార పూజించి ప్రవహించగలరా. ఓ అన్నయ్య నీకు పిండి వంటలు చేసి కడుపు నిండా తిన అన్నయ్య. సరిగా చెల్లెలా చెల్లెలా నీకు నిబంధనతోటి ఇక పిండి వంటలు చేసిన అన్నయ్య ఇక తిను. సరిగా చెల్లెలా ఉపాసం ఉన్నావు నా చెల్లెలకు ధనుర్వాయు రోగం తగ్గింది కాబట్టి నా చెల్లెలు సంతోషంగా నాకు పిండి వంటలు చేసి పెడుతుంది కదా. నేను కడుపుంట పూజించినాను కాబట్టి నేను కాసేపు నిద్రపోయినా. అయ్యో మీ అన్న కింద కూడా పెట్టు ఓ అన్నయ్య ఇక్కడ ఈ బల్లపీట మీద వండుకుంటే కింద పడదాం అన్నయ్య. కింద పడుకో. సరిగా చెల్లెలా మహారాజా చాలా నెల నెయ్యి కింద చాలా కింద లంజడానికి మీ అన్న చదివెట్టగల చెదరికి అప్పు ఇంటి కష్టపడి మందు తెచ్చినమ్మా ఆగేస్తారమ్మా. నాకు అది అనిపిస్తుంది మీ అన్న. నువ్వు రాజా ఇక్కడ పోయి నువ్వు మొదలు కూడా మా అన్నయ్య అప్పుడే వాడుకున్నావు. ఆ విధంగా నా చెలిమని దురపరుస్తాదలే. అదే చెలిమని నేను చెప్తే కదా మీ అన్న పిండి వంటలు పెట్టుమని నిజం తిన్నాడు మంచిగా ఆ విషయం చెప్పడానికి తొందరగా రాలేదు. సంపేయి మా అన్నయ్య చెలిమని మీ అన్నయ్య పిండి వంటది బాగా వండుకోడు కదా. అయితే వాడి శిరసు మనం ఖండిద్దాం. తెలియమని వాడి ముఖం చూస్తే నాకు భయమైంది కదా. తెలియమని మనకి నేనైతే చంపను. తెలియమని నువ్వు చంపుతావా మా అన్నయ్య లేపి నిన్ను చంపమంటున్నా. ఆ విధంగా నువ్వు అట్లా కూడా వచ్చిందా కష్టం. తెలియమని సరే నేను నా వాడి సాగుకు లేదు. తెలియమని నేను చంపుదాం, చంపేస్తాం. తెలియమని నువ్వు తలకాయ పట్టుకొని మొండలు తీసుకుపోయి ఆ యొక్క సముద్రం అనేద్దాం. తెలియమని సముద్రం అనేద్దాం. దూరమే అక్కడే నువ్వు
రాజా ఎంత ఆనందం చాలా సంతోషంగా తెలియమని ఇప్పుడు మీ అన్న పిడవైంది ఇప్పుడు పొరలచ్చ మల్లన్న నిద్రపోచుండగా పోతుకొండ ధర్మరాజు ఖడ్గము తీసుకొని శిరస్సును ఖండించి ముండెమును తలను సముద్రంలో పడవేయనంతలో గండ వేరుండ పక్షులు ఓ రాజా ఇక మనకు చాలా సంతోషం అయిపోయింది. ఆనందమానందమాయనే చాలా సంతోషం అయితే మీ అన్నని చంపిరమ్మా చాలా సంతోషం అనిపిస్తుంది. నీకు ఇన్ని రోజుల సంది నేను సంతోషం ఇలా కలిగింది. అవును ఇగో ఈ ఊళ్ళో ముస్తాల పేర్లు అందరూ ఆడలు ఇచ్చే ఉండాలి చెల్లెలు ఈ వలక నేర్చుకోవాలి మీరు. అయితే ఈ కథ ఇట్లు ఉండగా ఈ కథ ఇక్కడ ఉండగా గండబెరిన పక్షులు పోయి ఆ మల్లన్న భార్యకు గిరికల కన్యకు మల్లన్నను చంపేసినందుకు ఆ గండబెరిన పక్షులు వచ్చి ఓ గిరికల కన్య నీ భర్తావుడైన మల్లన్నను నీ యొక్క ఇది మల్లన్న చెల్లెను ఆకుపంతి ఆ పోతుకొండ ధర్మరాజు ఇద్దరు కలిసి చంపి ఆ శవాన్ని ఆ ముండెను తలను తీసి సముద్రంలో వేసినారమ్మా. చంపి సముద్రంలో వేసిందట. గంట వేరి పక్షులు వచ్చి చెప్పినాయి కదా. చెప్పినానమ్మా. ఎందుకు దుఃఖించుతున్నావమ్మా నువ్వు? ఎందుకు దుఃఖించదవమ్మా? ఎందుకు నీవు దుఃఖపాడుచున్నావమ్మా?
అమ్మా నీకు ఏమి ఆపద వచ్చిందో నాకు చెప్పు కదా. ఓ జనక తల్లి దాచినావు కదా ఆ యొక్క మందులు తీసుకురా తల్లి. నేను ఆ పిస్తవాళ్ళని పిలిపించి నీ యొక్క భర్తను పెడతా నీ భర్తను లేపుతాను తల్లి. పట్టణంలో ఉన్న పెద్ద బోయలను పిలిపించి ఆ వలలేసి నా అల్లుడిని తీసుకురమ్మను. వాళ్ళకు తగిన బహుమతి కూడా ఇస్తాను. ఎటువైపు బెస్తలు ఎడవరు ఈ బెస్తలు ఆకలి సాపేస్తున్నా ఆకలి లేవరా రంగన్న పొద్దు పోతున్నది లేవరా రంగన్న నాకు నేరే వస్తుంటే చేపల పడదాం ఇట్లా గుంజాలి కానీ వద్దన్నా గాని నీవు తాటి కళ్ళు దాగి దిగిర వద్దన్నా గాని నీవు వద్దన్నా గాని నీవు తాటి కళ్ళు దాగి దిగిర వద్దన్నా గాని నీవు నేనెంతా చెప్పిన గాని వినకపోతే కదరా నేనెంతా చెప్పిన గాని నిన్న నేను చెప్తాను విన్నావురా ఆ నీ మూతికి లొట్టికే ఉన్నది కానీ కలిగిన మాట ఇంటి వాను కలిగించోకే కానీ ఓ బెసపోయినారా
ఇసురా చెప్తా ఇదే ఇక్కడ పోతున్నాం వెళ్ళ పడతావా మడుగులో పడతావా ఏంది మీరు ఏం పడతారు చేపల కొరబట్ట పడతావా కొరబట్ట దొట్టుకుంటుంది అది పడతారా అయితే ఓ మా రాజుగారు అల్లుడైనా ఉరళత మల్లను చెల్లెగిట తప్పి సముద్రం వేసిందట మీరు తల మండలు తీసుకొని వస్తే మీకు రాజుగారు తగిన బహుమానం ఇస్తారట అదిగదిగో వచ్చుతుండే పొలవెయ్యర తమ్ముడా అదిగదిగో వస్తున్నది పొలవెయ్యర తమ్ముడా అదిగదిగో వస్తున్నది ధరణిలో పాలమనము తండ్రిగా పట్టమలర ధరణిలో పాలమనము ఇప్పుడు మనం పట్టాల్సింది అది కాదు అన్ని ఏ బట్ట మనం బయట పడేయాలి ఆడ అడిగేలా చూడు అగో అక్కడికి వస్తుంది రాగో అక్కడి నుంచి ముడవే వస్తున్నట్టు చూడు పట్టు మీరు చేపలు పడతానికి రాలే గిరికర మహారాజు అందరూ వదలతామని చెప్తే ఆ తల మండ తీసుకొని పోవాలి చేపలు ఇవ్వకపోతే రేపడతారు తల వస్తుంది అట్లా అదే అదే పట్టు అరే అదే అదే ఉన్నట్టుంది అదేనో కాదు కానీ అరే వాళ్ళ అలా జాగ్రత్త చూసుకుంటాను పాటేసుకో పడ్డదిరా పడ్డదిరా నేను తల పట్టినయ్యా ఇక పోవాలి పోవాలి ఆయన దగ్గర మంచి బహుమానం తీసుకొని రావాల్సిందే ఇక తీసుకొచ్చినా మహారాజా ఆయన దగ్గర మొండ ఉన్నది తల మా యొక్క అల్లుడైన వరనత్త మల్లను తీసుకొచ్చినారు కాబట్టి మీకు 7 తాళాలు కింద కూడా పడనంత దైవం ఇస్తాను తీసుకోండి మంచిది రాజవర్య సిరి సంపాదన అల్లుడు తెచ్చినటువంటి ఇవే మంత్రుడు అల్లుడు దాచిపెడితే నేను తీసిపెట్టిన అప్పులది 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 జీవనాల పుల్ల నేను మర్చిపోయి నేను నిద్రపోతుంది కదా నా చెల్లెలు ఏ విధంగా నా చెల్లెలు ఏ విధంగా ఉంటారో కదా నాదా చెల్ల చెల్లంట నీవు కొంతెత్తి అర్చనావు 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 చెల్ల చెల్లంట
నీ యొక్క చెల్లెలే నీ తల ఖండించదు కదా జనక నువ్వు ప్రాణాలా నా చెల్లెలు అంత దుర్మార్గురాలా అంతా దుర్మార్గురాలు అంతా దుర్మార్గురాలు నా తల ఖండించిన బామ అంతా దుర్మార్గురాలు ఖండించిన బామ అంతా దుర్మార్గురాలు ఖండించిన బామ అంతా దుర్మార్గురాలు నరను ఖండించిన బామ అంతా దుర్మార్గురాలు సత్యమాటలు వినగలేను సత్యమాటలు వినగలేను నాన్ని కాపాడింది బామ సత్యమాటలు వినగలేను నాన్ని కాపాడింది సత్యమాటలు వినగలేను నాన్ని కాపాడింది బామ సత్యమాటలు వినగలేను నాన్ని కాపాడింది బామ సత్యమాటలు వినగలేను సత్యమాటలు వినగలేను నాన్ని కాపాడింది బామ సత్యమాటలు చెప్పు ఓ చెలిమణి ఓ ప్రాణేశ్వర నా చెల్లెల తల ఖండించిన అవును కదా నేను నా తల్లి అలనాడు నా గండమున పుట్టిందని చెప్తే కనకలమ్మ బండ మీద తల పండు కొట్టమని చెప్పిన నాడు నేను ఆడపిల్ల నా తోబుట్టిన చెల్లెలు కాబట్టి నా తోబుట్టిన చెల్లెలని నేను చంపితే ఈ ప్రపంచము ఏమనుకుంటుందన్న ఉద్దేశంతో నా చెల్లెలను పెంచి పెద్ద చేశాడు కదా పెద్ద చేసినందుకు ఇది నాకు శిక్షణ చేయమని ఓహో నాదా నీ యొక్క చెల్లెలకు పరిణామము చేసి రావా నీ యొక్క చెల్లెలకు పరిణామము చేసి రావా నీ యొక్క చెల్లెలకు దానముండా నీవు రావా దయవుని చెప్పవయ్యా దానముండా నీవు రాగా దయవుని చెప్పవయ్యా దయవుని చెప్పవయ్యా దయముండా నీవు రాగా దయవుని చెప్పవయ్యా దయముండా ఓహో నాలా నీ యొక్క చెల్లెలు మా పరిణామం చేసినవా దాయకుండా దయతోడి నాకు చెప్పుకున్నా జనక నాలా ఆ చెలిమణి దానికి పరిణయముడు దానికి పరిణయముడు నేను చేయ లేక బామ దానికి పరిణయముడు నేను చేయ లేక బామ దానికి పరిణయముడు అట్టి మూర్ఖు రాలనిప్పుడు అట్టి మూర్ఖు రాలనిప్పుడు నేను బ్రతకానివ్వన బామ అట్టి మూర్ఖు రాలనిప్పుడు నేను బ్రతకానివ్వని బామ అట్టి మూర్ఖు రాలనిప్పుడు ఓ చలిమని దానికి నేను పరిణామం మాత్రం చేయలేదు కానీ నా తల ఖండించింది కాబట్టి ఆ దుర్మార్గురాడు ఇప్పుడే పోయి దాని తలను ఖండించి ముక్కలు ముక్కలుగా చేశాడు కదా ఓహో నాదా పోతువా నా పట్టణ మేలే పోతువన్నను మూడే నాదా పోతువా నా పట్టణ మేలే పోతువన్నను మూడే నాదా పోతువా నా పట్టణ మేలే పోతువన్నను మూడే నాదా పోతువా నా పట్టణ మేలే పోతువా నా పట్టణ మేలే నీకల్లే వాడు కలిసి ఇది ప్రాణము నీకలు రాదా నీకల్లే వాడు కలిసి నీ ప్రాణము నీకలు రాదా నీకల్లే వాడు కలిసి నీ ప్రాణము నీకలు రాదా నీకల్లే వాడు కలిసి ప్రాణము నీకలు రాదా నీకల్లే వాడు కలిసి ఓహో రాదా ఆ యొక్క పోతు వంట పట్టణమే పోతు వంట పట్టణమే పోతు వంట రాజును కూడి పోతు వంట ధర్మరాజును కూడి నీ చెల్లె పోతు వంట ధర్మరాజు ఇద్దరు కూడి నీ ప్రారంభించిన కదా రాదా ఓ చెల్లిమణి వాడి పొదుగుడ ధర్మరాజుల గుడి వాళ్ళిద్దరు కలిసి నా తలకరించిన చెల్లిమణి వాడిని గూడిన సంగతి నాకు వాడిని గూడిన సంగతి నాకు నిజముగా నడివన మామ వాడిని గూడిన సంగతి నాకు వాడిని గూడిన సంగతి నాకు నిజముగా నడివన మామ వాడిని గూడిన సంగతి నాకు నిజముగా నడివన మామ దాని యొక్క తనను నేను దాని యొక్క తనను నేను రెండుగా ఖండించిన బామ దాని యొక్క తనను నేను రెండుగా
పరమేశ్వర ఆ పోతుగడ ధర్మరాజు కూడి అవును నా తల ఖండించదా? అవును కదా వాడి తలని నేను రెండుగా ఖండించిన కదా. చంపన మీ చెల్లెని తరణి రెడ్డి పెళ్ళి తాము